నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పిన్నెల్లి బ్రదర్స్ని అయితే తప్పించడానికి ఒక మీడియా అయితే తెగ ప్రయత్నం చేసింది, అందులో సక్సెస్ కూడా అయింది. దీంతోనైతే పోలీస్ వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే పిన్నెల్లి బ్రదర్స్ తప్పించడానికి ఒక మీడియా ఏదైతే ఉందో అది బాగా సపోర్ట్ చేసింది. పోలీసులు చేయాల్సిన పని మీడియానే చేసిందని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సో ఒకటేంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్ వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరూ చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో అది ఒక్కోటిగా బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పోలింగ్ ముందు రోజు ఏం చేశారు, పోలింగ్ రోజు ఏం చేశారు అనే దాని మీద సిట్ విచారణ జరుపుతోంది. గ్రౌండ్ లో అసలు ఏం జరిగింది అనే దాని మీద అట్లీస్ట్ వాళ్ళు చేసినటువంటి అరాచకాల మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు అని అంటే అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎట్టకేలకు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే అక్కడ ఉండేటువంటి పోలింగ్ ఆఫీసర్ని, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ని ఇద్దరిని కూడా సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్. అయితే ఎవరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే పిన్నెల్లి వాళ్ళ బ్రదర్ వెంకటరామరెడ్డిని తప్పించారు. వాస్తవంగా వాళ్ళు తప్పించుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు పరారయ్యారు? ఇప్పుడు పల్నాటి పులి అని చెప్పి అంటుంటారు వాళ్ళని. పల్నాటి పులిగా క్రియేట్ చేసుకొని పల్నాటి పులిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది అవుతున్నాడు ఆయన. అలాంటి వాళ్ళు ఇప్పుడు పరారు కావాల్సినటువంటి అవసరం వచ్చింది. అసలు యాక్చువల్లీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు కదా, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఆధీనంలో ఉండాలి కదా, పోలీసుల సమక్షంలోనే ఉండాలి కదా. మరి పోలీసులు కళ్ళు కప్పి వాళ్ళ కళ్ళెదుటే కారులో పోతుంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు పోలీసులు ఆ రోజు ఉన్నటువంటి సిఐ గానీ, ఎస్ఐ గానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఏం చేస్తున్నట్టు అంటే వాళ్ళకి తెలిసి వెళ్ళినట్ట, తెలియక వెళ్ళినట్ట, అంటే ముందే సమాచారం ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారేమో పోలీసు వాళ్ళు. ఏం చేయని పరిస్థితిలో ఉన్నారంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి సేవకు అంకితం అయిపోయినట్టు లెక్కేసుకోవాలి కదా, భావించాలి కదా. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పరారైపోయారు. పరారైన తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. దాదాపు 2-3 రోజులు వాళ్ళు ప్రయత్నం చేశారు. 2-3 రోజులు ప్రయత్నం చేసి లాస్ట్ కి కొండను దొబ్బి ఎలుకుని పెట్టినట్టు వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేయగలిగారంటే ఏం లేదు. కోర్టుకు పోయి ఆల్రెడీ ఇప్పుడు జూన్ 6వ తారీఖు దాకా బెయిల్ ఆయన ఏం చేయొద్దు, అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కోర్టు ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. దీంతో పోలీసులు తెల్లముఖం పెట్టారు. సో అంటే పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితులు వైఫల్యం చెందారు అనుకోవాలా, లేదంటే వాళ్ళు కోఆపరేట్ చేశారు అనుకోవాలా? ఇప్పుడేంటి ఆ ఎపిసోడ్ మొత్తం ఎటు తిరుగుతుంది? అసలు ఆ 2 రోజుల పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇద్దరు పిన్నెల్లి బ్రదర్స్ తప్పించుకోవడానికి, ఎస్కేప్ కావడానికి పోలీసుల నుంచి ఎవరు సహకారం చేశారు? నిజంగా వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే అంటే సిట్ చేసిన తర్వాత అరెస్ట్ చేయాలని చెప్పి భావించి ఉంటారు ఖచ్చితంగా. అయితే భావించి ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ఎవరు మొత్తం సహాయ సహకారాలు అందించి బయటికి పంపించేసారు. వాళ్ళ ఫోన్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఫోన్ ద్వారా ట్రాకింగ్ చేసి పోలీసులు పట్టుకోవాల్సినటువంటి టెక్నాలజీ ఉన్నప్పుడు పోలీసులు పట్టుకోకుండా పోలీసులకు కూడా అంతు చిక్కకుండా ఉండేలాగా సహకారం ఎవరు అందించారంటే ఒక మీడియా సంబంధించి ఫుల్గా ఆయనకి కోఆపరేట్ చేసింది. అది కూడా బ్లూ మీడియాలో ఒక భాగంగా ఉంది. అది దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది సహకరించారనేది పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎంక్వైరీలో మొత్తం బయటికి వస్తుందని చెప్పి చెబుతున్నారు. సో కాబట్టి ఇప్పుడు వాస్తవంగా పిన్నెల్లి బ్రదర్స్ ని తప్పించాలనేది పోలీసుల యొక్క ఇంటెన్షన్. అది తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఆ విధంగా. అలాగే విపక్షాలు కూడా ఆరోపిస్తుంది, జనసేన కూడా ఆరోపిస్తుంది. ఆ ఇంటెన్షన్ ఎవరు నెరవేర్చినట్టు? ఇప్పుడు మీడియా సిబ్బంది నెరవేర్చినట్టు. ఇప్పుడు ఏంటి, సిట్ వచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేశారు, కానీ పట్టుకోలేకపోయారు. అది ఒక మీడియా సంస్థ ఇచ్చింది ఇన్ఫర్మేషన్, పోలీస్ మూవ్మెంట్ అంతా కూడా. అలాగే ఒక మీడియా సంస్థ సిబ్బంది కొంతమంది సహకారం అందించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, అలాగే వాళ్ళ బ్రదర్కి. సో వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అసలు మొదటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి? అసలు పోలీసు వ్యవస్థలో చాలా మందిని జగన్మోహన్ రెడ్డి సేవకులుగా, జగన్మోహన్ రెడ్డి పార్టీలో భాగస్వాములుగా మార్చేశారు అని చెప్పి తొలి నుంచి వినిపిస్తున్నట్టు ఆరోపణ. దానికి కారణం ఏంటి? అసలు ఏమాత్రం అనుభవం లేనటువంటి, లేదంటే ఆయనకంటే సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళని కాదని జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి విశిష్టాధికారాలతోటి డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి వేసుకోవటం, సొంత సామాజిక వర్గం, సొంత జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ని డీజీపీగా చేసుకోవటమే తొలి అడుగు. ఆ తర్వాత ఏం జరిగింది? అప్పటి వరకు ఉద్యమం బాటపట్టినటువంటి ఉద్యోగుల మీద అక్రమ కేసులు పెట్టాడు రాజేంద్రనాథ్ రెడ్డి. ఆ ఉద్యమం చేయడానికి కూడా సాహసం చేయని విధంగా కేసుల్లో ఇరికిచ్చేసి వాళ్ళని
ఉద్యమం వైపు చూడకుండా చేయగలిగారు. Hmm. సో దాంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని పవర్స్ rights ఇచ్చారు. ఇవ్వడంతో పాటు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలా మనల్ని గెలవాలి అనే దాని మీద పోలీసులు ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద ఇద్దరు కలిసి ఆ స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే రాజేంద్రనాథ్ రెడ్డి అనేది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ చెప్తోంది. దాంట్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి పల్నాడు కానీ, పల్నాడులో ఉన్నటువంటి మాచర్లు కానీ, ప్రధానంగా గురిజాలు కానీ, నర్సరావుపేట కానీ ఈ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును పెట్టి అక్కడ సిఆర్పిఎఫ్ దళాలను దింపి శాంతి భద్రతను నెలకొల్పాల్సినటువంటి పోలీసులు ఏం చేశారు? వాళ్లే దగ్గరుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు అనేది వినిపిస్తుంది కదా. ఇప్పుడు అసలు తిరుపతి ఎపిసోడ్, అనంతపురం ఎపిసోడ్ అయితే కంప్లీట్ వదిలిపెట్టేశారు. ఇప్పుడు అనంతపురం ఎపిసోడ్లో ఏం జరిగింది? అక్కడ డిఎస్పీ చైతన్య అనే అతను రాజంపేట నుంచి అనంతపురం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉసిగొల్పి జేసీ బ్రదర్స్ మీద, జేసీ బ్రదర్స్ అనుకూలుల మీద దాడులు చేయించారనేది ప్రధానమైన ఆరోపణ కదా ఆయన మీద. ఆయన మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత తిరుపతిలో హత్యాయత్నం జరిగింది తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ మీద. అది పెద్ద నాన్ సీరియస్ తీసుకున్నారు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఎందుకు సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చిందంటే ఎన్నికల కమిషన్ ఎంటర్ అయింది. ఎన్నికల కమిషన్ ఎంటర్ అయ్యి డెడ్ లైన్ పెట్టింది. డెడ్ లైన్ పెట్టి మీరు అరెస్ట్ చేసినట్టే నటించారు, అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టే నటించారు పోలీసులు. సో ఆ నటించడంలో ఇప్పుడు మీడియా కూడా భాగస్వామైంది. మీడియా క్లూ ఇచ్చింది. మీడియా ఇచ్చినటువంటి క్లూ ప్రకారం ఆయన తప్పించుకొని పోయాడు, లేదంటే మేము పట్టుకునే వాళ్ళం అనే యాంగిల్లో ఇప్పుడు వస్తుంది. సో మీడియా పేరు చెప్పి వీళ్ళు ఆల్రెడీ 2 రోజులు గ్యాప్ ఇచ్చారు. ఆ 2 రోజులు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి బెయిల్ తీసుకొచ్చుకున్నారు. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీసులు ఏదైతే చేయాలనుకున్నారు హెల్ప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, అది మీడియా సంస్థ చేసేసింది. సో స్వామి కార్యం స్వకార్యం వీళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసేసారు. దాంతో పోలీసులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు, వాళ్ళ మీద మచ్చ రాకుండా. నిజంగా మీడియా సంస్థ లేదంటే మీడియా సంస్థలో ఉండేటువంటి ఉద్యోగులు ఒకవేళ క్లూ ఇచ్చినా కానీ కొట్టుకోలేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారంటే లేరు. వాళ్ళ సామర్థ్యం అందరికీ తెలుసు. వాళ్ళు అనుకుంటే ఏ విధంగా చేస్తారనేది అనేక సంఘటనలు ఉన్నాయి. గతంలో కూడా వాళ్ళు బెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ గా అవార్డు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. బెస్ట్ పోలీస్ గా ఆంధ్రప్రదేశ్ పోలీస్కి గుర్తింపు ఉంది ఒకప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలను చూస్తే అసలు పోలీస్ యంత్రాంగం ఇప్పుడు వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి కోసమే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రజా ధనంతో జీతాలు తీసుకుంటూ వాళ్ళు. సో ఇప్పుడు ఒక మీడియా సంస్థని బూచుగా చూపించి జనరల్ గా బ్లూ మీడియా ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందనేది అందరికి తెలిసిందే. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అనేక మీటింగ్ లో చెప్పారు. ఎల్లో మీడియా, బ్లూ మీడియా అని అంటూ, ఎల్లో మీడియా అని చెప్పి ఆయన అన్నారు, బ్లూ మీడియా అని చంద్రబాబు నాయుడు అన్నాడు. దీంతో ప్రజల్లో క్లారిటీ వచ్చింది ఏ మీడియా ఎటువైపు ఉంది అనేది. సో ఇప్పుడు బ్లూ మీడియాలో ఆల్రెడీ ఎన్నికల సమయంలో పోలింగ్ సందర్భంగా డబ్బులు పంపిణీ చేశారు, మద్యం పంపిణీ చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఉన్నాయి, 2024 ఎన్నికల్లో కూడా ఉన్నాయి. సో ఇన్ని ఉన్నప్పుడు నీకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడానికి అనుకూలంగా బ్లూ మీడియా పనిచేస్తుందని చెప్పి ఎందుకు అనుకోవాలి? అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ బ్లూ మీడియా కారణంగానే మేము పట్టుకోలేకపోయామని చెప్పి పోలీసులు చెప్పడం, దాని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పడం అనేది అది ఇంకా విచిత్రమైనటువంటి పరిణామంగా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి అందరూ ఏదో అంటారు చూసా, వాళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు కాబట్టి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది పోలీసులు. ఈ మొత్తం ఎపిసోడ్ లో మరి కనీసం ఆ మీడియా సంస్థకు సంబంధించి ఎవరెవరు కోఆపరేట్ చేసినప్పుడు నేరం చీటింగ్ కన్నా నేరాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళు శిక్ష ఎక్కువ ఉండాలి. మరి వాళ్ళు ఎంక్వైరీ చేసి మరి వాళ్ళ ఆ మీడియా సంస్థ మీద, ఆ మీడియా సంస్థలో ఉండేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే నిజంగా పోలీసులు మనం అప్రిషియేట్ చేయాలి. అలా కాకుండా ఉంటే మాత్రం వీళ్ళు చేయాల్సిన వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకోవాలి మనం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.